హాయ్ అండి, ఇవాళ మేము మిరియాలన్నం తయారు చేయబోతున్నాం. ఫస్ట్ కొంచెం నూనె పోసి అందులో తాలింపు గింజలు వేయాలండి. జీలకర్ర, నూనె, ఆవాలు, శనగపప్పు, మిరియాలు, ఎండుమిరపకాయలు వేసి కొంచెం వేగాక అల్లం పేస్ట్ వేయాలండి. అల్లం పేస్ట్ వేసి అది కొంచెం వేగాక కొంచెం వేగుతూ ఉంటుందండి. బ్రౌనిష్ కలర్ రావాలి. ఫస్ట్ అవి వేగుతూ ఉండాలండి. కొంచెం తర్వాత కొత్తిమీర వేయాలి. కొత్తిమీర వేసాక మళ్ళీ కొంచెం కలబెట్టాలండి. కలబెట్టి కాసేపు ఉండి వాటర్ పోయాలండి. వాటర్ ఒక డబ్బాకి గ్లాసున్నర వాటర్ అండి. అట్లా 2 డబ్బాలు చేస్తున్నాం మేము. 3 గ్లాసుల వాటర్ పోసాము. పోసి కొంచెం ఉప్పు వేయాలి. రుచికి సరిపడా ఉప్పు వేసి మూత పెట్టి తర్వాత అది తెల్లుతున్నప్పుడు ఫస్ట్ మేము ఏం చేస్తాం అంటే కొంచెం బియ్యం పోసేటప్పుడే ఆ బియ్యాన్ని ఇట్లా తిప్పేసి పొయ్యిలో వేస్తాం బియ్యాన్ని. ఎప్పుడైనా అంతే. ఇట్లా అగ్నికి కొంచెం బియ్యం వేస్తే మంచిదంట. అగ్నికి బియ్యం వేసేస్తాము. అట్లా మంచిదని అన్నం చుట్టూ తిప్పేసి అగ్నికి అట్లా మంటలో వేస్తాం బియ్యం. అట్లా వేస్తే మంచిదంట. అగ్నిహోత్రుడు శాంతిస్తారంట. ఇట్లా తెల్లుతున్నప్పుడే కొంచెం బియ్యం వేసేయాలి. కడుగు పెట్టుకున్న బియ్యాన్ని తెల్లుతున్న వాటర్లో పోయాలండి. వాటర్లో పోస్తూ మిరియాలన్నం అంట్లో మినపప్పు వేయాలండి. తాలింపు గింజలని చాలా బాగుంటుందండి మిరియాలన్నం. ఇప్పుడు మనకి జలుబు, దగ్గు అలా వస్తాయి కదండి, ఏం తినబుద్ధి కాదు. అలాంటప్పుడు మళ్ళీ కర్రీస్ ఏమీ లేనప్పుడు ఇలా చేసుకొని తింటే చాలా బాగుంటుంది. మళ్ళీ నోటికి కూడా తినాలనిపిస్తుంది. జలుబుకి ఇంకా ఇది మంచి ఆహారం అండి. ఇలాంటిది మిరియాల అన్నం కొంచెం ఘాటుగా తినాలనే బాగుంటుంది. చాలా బాగుంటుంది ఇట్లా చేసుకొని తింటే. చాలా బాగుంటుందండి. ఇట్లా వేస్తే బియ్యాలన్నం చాలా బాగుంది. అట్లా బియ్యం అంతా వేసేయాలండి. వాటర్లో వేసేసి మొత్తం వేసేసి మా ఇంట్లో అందరికీ జలుబు చేసింది. అందుకనే మేము ఇంకా కర్రీ కూడా ఏమీ లేదు. అందుకని ఇక ఇది చేద్దామని అనుకొని చేసాము. చాలా బాగుంది. టేస్ట్ మాత్రం అదిరిపోయిందండి. దీంట్లో ఇంకా మన ఇష్టం పచ్చడి వేసుకొని తినచ్చు, లేకపోతే బొంబాయి చట్నీ అంటారు, అదైనా వేసుకొని తినచ్చు, లేకపోతే ఉత్తి పెరుగైనా వేసుకొని తినచ్చు. మన ఇష్టం ఏదైనా వేసుకొని తినచ్చు. నేనైతే ఉప్పు సరిపోతే మాత్రం మామూలుగా తినేస్తామండి దీన్ని. కానీ చాలా టేస్ట్గా ఉంటుంది. ఇట్లా మరుగుతున్నప్పుడు మూత పెట్టేసి కాసేపు మగ్గనియాలి. ఇట్లా చాలా టేస్టీగా ఉంటుంది. ఫస్ట్ బియ్యం అంతా వేసేసి కలపెట్టాలి. కలపెట్టేసి మూత వేసి చూసారా, అన్నం రెడీ. బాయ్.